ప్రజాప్రతినిధి కావాలనే ఆశ అందరికీ ఉంటుంది. కానీ నువ్వు ప్రజాప్రతినిధిగా కావాలంటే నువ్వు ప్రజలకు ఏం చేసినావు చెప్పు ఒకసారి. గల్లేసుకొని తిరుగుతుంటాడు వీడు. ఆ రాదు, ఊ రాదు, ఉత్తరం రాదు, కనీసం పేపర్ చూసుకుంటే చదవరాదు. ఏతులు కాదు. నాకు ఈడు తెలుసు, నాకు ఆడు తెలుసు, స్టేటస్లు అబ్బని అమ్మ. ఒక ఫోటో దిగుతాడు గాడి ఇట్లా సెల్ఫ్ పెట్టి. ఇక వీడు ఊరికి వచ్చి షోయింగ్, మామూలు షోయింగ్ కాదే. అబ్బబ్బబ్బబ్బ నీ అమ్మ. ఆ వాడి చావాడికి అసలు ఆ ఊర్లో ప్రజాప్రతినిధులు కొద్దిమంది ఓడిపోయే ప్రమాదం ఉంటుంది. అమ్మ పలానోడు మీ పార్టీ నుండి చల్పో, మీకు ఓటేని పో అనేటోళ్ళు. ఒక అంత షోయింగ్ అవసరం అరబై. నీకు ఇంటికాడ డేగల సర్వలు కొట్టుకుంటాయి, బువ్వకు గతి ఉండదు. అరే నేను ఏమంటున్నా అంటే, సమాజం ఏంది, ప్రజలేంది, కథ ఏంది, రాజ్యాంగం ఏం చెప్తుంది, నువ్వేమనుకుంటున్నావు, అసలు ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నావు? నువ్వు ఎప్పుడన్నా ప్రజలకు వచ్చి ఒక మాట మాట్లాడినావు అరబై? నువ్వు మాట్లాడ చేత కాదు, నీకు చెయ్య చేత కాదు, చేసేటోని చేయనీయవు. సిగ్గు శరం ఉండొద్దు రాబాయ్. ఎవరికైనా సరే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని 12,000 చిల్లర గ్రామాలకు ప్రజాప్రతినిధి కావాలనుకునే ఇట్లా షోయింగ్ చేసే వాళ్ళందరికీ నేను చెప్తున్నా, నీకు శరము, సిగ్గు, ఇవన్నీ ఉండాలి రాబాయ్. నువ్వు అసలు నిన్ను కూసున్నోళ్ళు వేస్తారు రాబాయ్. కూసున్నోళ్ళు అమ్మ ఎందుకు రాబాయ్? నీకు ఒక మైకు పడితే మాట్లాడరాకపోయా, ఒక సబ్జెక్టు తెలవపాయా, ఒక బుక్కు చదివినోని కాదు, ఒకటి చేసినోని కాదు, నీకు పేపర్ అరే. నువ్వు ప్రజాప్రతినిధి కదా. దయచేసి ప్రజలారా మీరు ఒకరు ఆలోచించండి. మీ దగ్గరికి ఎవరైనా నాకు ఓటేయాలి అని వస్తే, నీకు ఓటేస్తా మంచిగానే ఉంది, నువ్వు ఇన్ని రోజులు ఏం చేసినావు భయ అని ఒక మాట అడగండి. అది పక్కా పెట్టండి. ఒక పేపర్ ఇవ్వండి, ఈనాడు పేపరు, సాక్షి పేపరు, ఆంధ్రజ్యోతి పేపరు తీసుకొచ్చి ఇవ్వండి. అరే భయ్ ఈ పేర మొత్తం చదువురా అని చెప్పురి అని. చదవరాదు, చదువు వచ్చేటోడు ఓకే. చదువు వచ్చేటోనికి వానికి సరే ప్రజల సమస్యల్లో కొన్ని అటు ఇటు పోలీస్ స్టేషన్, ఒక ఎంఆర్ ఆఫీసు గట్టిగిడి తిరిగినోనికి ఓటు వేయించుకోవచ్చు. వానికి ఇంతో అంత చదువు వస్తే అరే భయ్ నువ్వు మంచోనివి అని చెప్పుకోవచ్చు. ఇక కొన్ని గ్రామాలు తిరుగుతున్నా కదా నేను. అరే ఈ షోయింగ్ నేను తట్టుకోలేకపోతున్నా భయ్. ఇక షోయింగ్ అబ్బో వాడు ఎట్లా ఉంటాడంటే మామూలు కాదు. వీనికి అక్షరం పొలు రాదు, అసలు ఓటు అంటే ఏందో తెలియదు, ఓటు ఎప్పుడు వచ్చిందో తెలియదు, ఈ ఓటుని ఎవరు తీసుకొచ్చిరో తెలియదు, ఈ ఓటు సరి ఎట్లా వెళ్ళినా కూడా తెలియదు, వీడు తాగి ఆడినో పంతాడు. ఇక ఇవన్నీ ఉంటాయి. వీడి షోయింగ్ నేను పోలీస్ స్టేషన్లో అది అంటాడు, నాకు వీడు తెలుసు అంటాడు, వాడు తెలుసు అంటాడు, ఒక స్టేటస్ పెట్టుకుంటాడే అంతే, ఏముండదు. ఎవరితోడు ఒకరితోడు పోతాడు, ఫోటో దిగుతాడు, స్టేటస్ పెట్టుకుంటాడు. నేనే డైరెక్ట్ పోయి మాట్లాడతా ఆయనతో అంటాడు. అని అమ్మ షోయింగ్ కొనే చెప్తే ఇక నేను చాలామందిని చూస్తున్నాలే. ఇక పేర్లు ఎందుకులే కానీ వాళ్ళకి సిగ్గు శరం ఉండాలి. ప్రజలల్లో సేవ చేయరా అంటే చేస్తాంలే అంటాడు వాడు. నీ అమ్మ శని, నువ్వు ఏం చేస్తావో ఏం కాస్తావు, నీకు ఓటు ఎందుకు వేయాలనో అసలు. అరే ఓటు ఎట్టాడగా ముద్దేదిరాబాయి నాకు వచ్చి ప్రజలల్లా. నువ్వు ఏం చేసినావు చెప్పు, నువ్వేం చేసినావు, నువ్వు ఎట్టడుగుతావు? ఎవరైనా సరే, గతంలో చేసిన వాళ్ళైనా ఇప్పుడు చేయబోయిన వాళ్ళైనా ఎట్లయినా నువ్వు ఏమనుకుంటున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు ప్రజలు తెలియజేసినప్పుడన్నా ఏదో ఒక్క వాయిస్ చూపెట్టరా బై. నీది ఈ తెలంగాణ రాష్ట్రంలోని 12,000 గ్రామాల చిల్లర గ్రామాలను అడుగుతున్నా. మీరు చేయాలనుకునే వాళ్ళు మంచోని నేను అనట్లే, చెడ్డోని అంటున్నా. ఆ చెడ్డోడు ఎవడో వాళ్ళకి తెలుసులే. ఇప్పుడు వీడియో చూసే వాళ్ళందరూ తెలుస్తుంది. ఈ షోయింగ్ అరే షోయింగ్ తగ్గించుకోర్రా భయ్. ఫస్ట్ పిల్లలకు ఎడ్యుకేషన్ ఇవ్వండి. మన పిల్లలకు ఎడ్యుకేషన్ ఇద్దాం, మంచిగా చదివించుకుందాం. ప్రజలకు నష్టాలు జరిగే కాడ, ప్రజలకు సమస్యలు ఉన్న కాడ మనం నిలబడదాం. నేను నిత్యం ఉంటున్నారా భయ్, నేను స్వచ్ఛందంగా చెప్తున్నా. నాకు ఆడ వీడియో క్లిప్లు ఉన్నాయి, నేను ఎక్కడెక్కడ ఏం మాట్లాడినో ప్రెస్ నోట్లు ఉన్నాయి. స్వచ్ఛందంగా నేను ఒక సర్పంచ్ పోటీ చేయాలనుకోవట్లే, ఓ ఎంపీటీస్ పోటీ చేయాలనుకోవట్లే. గతంలో ఎమ్మెల్యే 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా పోటీ చేసిన. పోయిన 2023లో నేను ఏది పోటీ చేయలేదు. ఇప్పుడు జడ్పీటీస్ పోటీ చేస్తేనే ఒక మండలంలో బీసీ జనరల్ వచ్చినా నేను చెప్పుకోగలుగుతా. నేనేం చేసినో నాకు పేపర్ క్లిప్స్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి. నేను ఎక్కిన స్టేజ్ల మీద చూసిన ప్రజలు ఉన్నారు, జనాలు ఉన్నారు. నేను చేయగలుగుతా, నాకు స్వచ్ఛందంగా ఉంది. కానీ నేను చేస్తాను చిన్న త్రవ సంగతి. నేను స్వచ్ఛందంగా చెప్తున్నా. నేను ఎందుకు చెప్తున్నా అంటే మీకు సిగ్గు రావాలని చెప్తున్నా. ఎందుకంటే ప్రజలలో ఉండండి, ప్రజలలో ఉండి ప్రజల సమస్యలు తీర్చండి దయచేసి. ప్రజల ఏం సమస్యలు ఉన్నాయో వాడు అంటాడు, వానికి ఏం తెలియదు, తెలియదు కదా ఏం సమస్యలు ఉన్నాయో వాడు అంటాడు. ఒక గ్రామంలో వాళ్ళు అరే నీకు తెలియదు రా భయ్, సమస్యలు లేకుండా గ్రామమే లేదు రా భయ్, సమస్యలు లేకుండా గ్రామమే లేదు. వీడికి అసలు ఏం తెలియదు. నేను ప్రజాప్రతినిధి ముందుకు వస్తాడు, నేను తాగుతా అంటాడు, తాపిస్తా అంటాడు. ఫస్ట్ తాగుడు బంద్ చేయరా భయ్. నీకు దమ్ము ఉంటే నువ్వు తాగుడు బంద్ చేయి. సోయి ఉండదు ఎందుకురా భయ్, నీకు నడవరాదు తాగి ఎందుకురా భయ్, సిగ్గు అనిపించాలి. నేనేమంటున్నా అంటే మంచితనంతో రండి. పలానోడు ఉత్తగా నిలబడితే ఓటేయాలి, వాడు నిలబడితే ఓటేయాలి వానికి.
అరే వాడు మంచి పని చేస్తారు రాబాయ్ అని. ఎవడన్నా అన్నారు రాబాయ్ నేను? ఎవడన్నా అన్నాడా నేను నువ్వు నిలబడి నీకు ఓటేస్తాని? ఎందుకు రాయి దంపుడు ముచ్చట్లు? సిగ్గు అనిపించట్లే అసలు? అప్పుడప్పుడు ఆలోచన చేసుకోరా బాయ్. అరే నేనేమంటున్నా అంటే నేను ఒక ప్రోగ్రామ్ చేస్తే 3 రోజులు నిద్రపోను రా బాయ్. 3 రోజులు నిద్రపోను. ఎందుకు చెప్పనా? ప్రోగ్రామ్ సక్సెస్ కావాలి, జనాలకు అవేర్నెస్ తీసుకురావాలి, ఒక్క మాటలోనే అర్థం కావాలి. ఎందుకంటే గంటలు గంటలు మాట్లాడితే ఎవడైనాడు? మాట్లాడిన 5 నిమిషాలలో క్లోజ్ చేసుకోవాలి. ఇదంతా ఆలోచించుకుంటాం తెలుసా? ఈడ ఆలోచించుకున్నది వేరు, మళ్ళా జనాల్లో పోయినాక వేరు. ఆడేం మాట్లాడనో అదే వస్తుంది. అందుకనే నువ్వు ఏదైతే చేస్తావో దాని మీద అవగాహన ఉన్నప్పుడే నీకు వాయిస్ వస్తుంది. గుర్తుపెట్టుకో. నేను అది చేస్తున్నా కనుకనే నాకు ఆ వాయిస్ వస్తుంది, ఆ పేరు వస్తుంది. స్వచ్ఛందంగా చెప్తున్నా. నేను అనునిత్యం రా భయ్ ఉన్న ఉద్యోగం పని చేసుకున్నా. ఇవాళ నాకు 1,00,000 దాటిపోతుండే జీతం. నేను అదే ఉద్యోగంలో ఉంటే నేను జీతం కోసం పని చేయదలుచుకోలే, ప్రజలకు సేవ చేయాలనుకున్నా. నేను దలుచుకుంటే ఎప్పుడో కోటీశ్వరు నవ్వు ఈ రేకుల ఇంట్లో ఇట్లా ఒక రూమ్లో ఉండేటోని కాదు. బిల్డింగులు కట్టొచ్చు నేను. అది చాలామంది తెలుసు. సరే ఇట్లా కాదు, ఈ ఏతుల ముచ్చట్లు వద్దనేది నా ఉద్దేశం అంటున్నా. ఈ ఒకటి షోయింగ్ దేంతాడు, నేను నెలకు 30,000 సంపాదిస్తాను ఒకడు అంటాడు, ఓడేమో అదంటాడు, ఓడు ఇదంటాడు. ఈ అమ్మాయి ఏందిరాబాయ్, బువ్వకు లేదు ఇంటికాడ. నీకు గుర్తుపెట్టుకో, ఇంటికి పోతే పిల్లం చెప్తూ కొడుతుంది ఏం తెచ్చినవురా అని. ఫస్ట్ పిల్లలకి ఎడ్యుకేషన్ అంది, ఇంట్లోకి చూసుకో, తర్వాత రాజకీయం. నేను గంతే. నాకు ఇంతో అంత గోర్లు ఉన్నాయి, ఇంత భూమి ఉంది, 2 ఎకరాలే. ఇంత భూమి అంటే ఇంత ఏం లేదు, 2 ఎకరాలు ఉంటుంది. సరే అయ్యే వస్తే తింటున్నాం, ఇంతో అంత గోర్ల పైసలు వస్తే పిల్లగాల చదివించుకుంటున్నాం, కుటుంబాన్ని ఎలా తీసుకుంటున్నాం ఇండో లేకో. దాంతోపాటు సమాజంలో నిత్యం ప్రజలల్లో ఉంటున్నా. 24 గంటలలో ఒక 8 గంటలు ఇంటికాడ పండుకుంటున్నా. 16 గంటలు ఒక 16 గంటలలో ఒక 5-6 గంటలు కుటుంబంతో, కతిమ గంటలు మొత్తం 12 గంటల పైన నేను ప్రజలలోనే ఉంటున్నా. దీనికి ఎవరన్నా మీరు కాదంటారా చెప్పి? నేను వస్తా, స్వచ్ఛందంగా చెప్తాను. నేను వస్తా, నేను ఉన్నట్లే చూపిస్తా. గిదిరా భయ్ సమాజ సేవ అంటే. ఏం లేవు, పైసలు లేనోని, ఉద్యోగం లేదు, నిత్యం ప్రజల నుండి సమస్యలు. ఎవడన్నా నాకు ఫోన్ చేయగానే సమస్య రాగానే అడిగో నేను మాట్లాడతా పో అంటున్నా. అదిరా టాలెంట్. ఏదో దంపుడు ముచ్చట్లు వద్దురా భయ్. ఈడ దంపుడు ముట్టలో ఆడిపోతే ఉత్తనే సైలెంట్గా కూర్చుంటారు. మీరు నాకు తెలదా? ఇట్లా కూర్చుంటారు. మీ సబ్జెక్ట్ తెలియదు కదా, చదువుకోలే కదా బుక్కులు. అరే నువ్వు అంబేద్కర్ అంటాడు. ఓ ఈ అమ్మ అంబేద్కర్ జయంతి రోజు, అంబేద్కర్ వర్ధంతి రోజు, లేకుంటే రిపబ్లిక్ డే రోజు, స్వతంత్ర దినోత్సవం రోజు స్టేటస్లు, వీని ఫోటో, పైన ఫోటోలు, కథ. అసలు ఏం చరిత్ర చెప్పరా భయ్? వర్ధంతి రోజు, జయంతి వర్ధంతులు ఎందుకు చెప్తారో చెప్పరా? ఏది తెలియదో బుక్కు చదవవు నీ షోయింగ్. సమాజం బాగుపడాలిరా భయ్. రాజ్యాధికారం రావాలంటే ఏం చేయాలిరా భయ్? ఫస్ట్ నువ్వు తెలుసుకో ఏందో, నువ్వు తర్వాత జనాలు చెప్పుదు. కానీ బహుజన రాజ్యాధికారం అని ఒకడు అంటాడు, బీసీ రాజ్యాధికారం అని ఒకడు అంటాడు, ఎస్సీ ఎస్టీలు బీసీలు కలిసిపోవాలంటాడు. ఇది ఏం తెలియదు మళ్ళీ నీకు. ఉత్త దంపుడు ముచ్చట. అసలు ఏందో తెలియదు. ఎవడో మాట్లాడుతుంటాడు ఈ 3 ముచ్చట్లు. నా దగ్గర ఇప్పుడు ఒక 100-200 బుక్కులు దాకా ఉంటాయి, పెద్దగా లేవు నా కాడ. ఆ బుక్కులను ఇస్తారా? నాకు ఫోన్ అని చేయరు రాబాయ్. నాది డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది. ఈ అమ్మ షోయింగ్ సూల్యా చదువుతాను రాబాయ్. అంటే నేను ఏమంటున్నా అంటే, నువ్వు ప్రజాప్రతినిధి కావాలనుకుంటే ప్రజలలో ఉండు. నేను చెప్తున్నా స్వచ్ఛందంగా. నువ్వు కావాలని ఆశ ఉంది కదా బహుజన, నువ్వు మేలుకో. ఓ బీసీ బిడ్డ నువ్వు మేలుకో. నువ్వు ప్రజలలో ఉండాలనుకుంటున్నావు కదా, ఉండు. సమస్యలు తీర్చు. నిన్ను ఎన్నుకుంటారు. ఖర్చు పెట్టి నేను 10 లక్షలు తీసుకొస్తా పెడతాను వాడు అంటాడు. వాడు అసలు ఆయనకి ఒకడైతే అసలు ఆయనకి రూపాయి ఉండదు, గతి ఉండదు, అప్పుల పాలవుతాడు, ఒక్క తిడుతుంటాడు అని. నేను ఈ తేప పోటీ చేస్తా అంటాడు ఆడు. అరే కూర్చున్న వాళ్ళు లేస్తారా? పోనీ పైసలు ఇస్తారా భయ్? నీకేమన్నా 1000 రూపాయలు బాకీ దారా ఫస్ట్. 1000 రూపాయలు ఎందుకు రైతు దంపుడు ముచ్చట్లు? దంపుడు ముచ్చట్లు ఎందుకు? నేను స్వచ్ఛందంగా చెప్తున్నా. నేను రాజకీయ నాయకుడిని, ఐఎమ్ ఏ లీడర్. నేను ఒప్పుకుంటారా భయ్? నాది నేను చెప్పుకోగలుగుతా. ఎందుకు చెప్పనా? రా చూపిస్తా. నేను ఏం మాట్లాడినా, ప్రజలకు నేను ఏం చెప్పినా, మా మండలంలో నేను గవర్నర్ మీటింగ్ పెడితే నేనేం చెప్పినా, మా ఊర్లో మీటింగ్ పెడితే నేనేం చెప్పినా, హైదరాబాద్లో రాష్ట్ర కేంద్రంలో పెట్టినప్పుడు నేనేం చెప్పినా, ఢిల్లీలో కూడా మాట్లాడినా భయ్. నేను 2 సార్లు ఢిల్లీ పోయినా. ప్రెస్ నోట్లు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, నాకు అన్నీ నేను స్వచ్ఛందంగా ఉన్నాయి కనుక నేను చెప్పగలుగుతున్నా. నీకేమున్నాయి? నువ్వు పోటీ చేయాలనుకుంటున్నావు? నేను గది అడుగుతున్నా మిత్రులారా. బీసీల రిజర్వేషన్ల కోసం అనునిత్యం తిరిగినా. బీసీ పిచ్చోడు అన్నారు కొద్దిమంది నన్ను. అరే నీకు తెలియదురా భయ్, బీసీల రిజర్వేషన్ల మీద నువ్వు కూడా పోరాడే రోజు వస్తుంది రా భయ్. ఇక ఇదే ఉద్యమం ఉంది, ఏం ఉద్యమం లేదని చెప్పిన. ఇవాళ వాళ్ళంతా డబ్బు ఉన్నోళ్ళు
ఇదో వేరే సబ్జెక్ట్లే, ఇది వేరే సబ్జెక్ట్. ఎందుకు చెప్పనా, ఇవాళ డబ్బు ఉన్న వాళ్ళు ఇప్పుడు బీసీ వాదం ఎత్తింది నేను, బీసీ వాదం ఇప్పుడు ఇంకోటి ఎత్తుండు. సరే ఏదైనా ఏమైనా నేను తలుచుకుంటే నేను సబ్జెక్ట్ చెప్పగలుగుతా, ఎందుకు ఓటేయాలి, నేనేం చేయగలుగుతా, నువ్వేం చేయగలుగుతావు చెప్పలేకపోతున్నావు. నువ్వేం చేస్తావంటే అందరు చేసింది నేను చేస్తా, అందరు చేసింది నువ్వు చేద్దానికి నువ్వు కావాలన్నారా భయ్? కొత్తగా ఏం చేస్తావు, ప్రజలకు అభివృద్ధిలోకి ఎట్లా తీసుకుపోతావు గ్రామాన్ని? నువ్వు మండల స్థాయిలో పోటీ చేస్తే, జడ్పీసీ పోటీ చేస్తే మండల స్థాయిలో ఈ గ్రామాలన్నింటిని ఎట్లా తీసుకుపోతావు అభివృద్ధిలోకి? ప్రజలను ఎట్లా చైతన్యం చేస్తావు? ప్రజలకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎట్లా కల్పిస్తావు? ప్రైవేట్ ఉద్యోగాలు ఎక్కడనో కంపెనీలో ఎన్నో కూడా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? అందరు చేసింది నేను చేస్తాను, నువ్వు కావాలరా భయ్? అమ్మ షోయింగ్ ఇప్పటి నుంచి చేస్తా, ఇప్పటి నుంచి నువ్వు కావాలా? గెలేరా? నీకంటే ఎత్తున్నోళ్ళు, నీకంటే పొడుగున్నోళ్ళు, నీకంటే డబ్బున్నోళ్ళు, నీకంటే మేధావు లేరా? నువ్వే కావాలనా? నీకు అందుకే నువ్వు ఓటేయాలనా? యాడ్ నేర్చుకుంటారా ఇవన్నీ? ఎవడని చెప్తారా? చెప్పి మేము కూడా నేర్చుకుంటాం, మా పిల్లగాలు చాలామంది. అమ్మ దంపుడు ముచ్చట్లు ఆపురా నాయన, అమ్మ తలకాయన వస్తుంది నాకు. ఈ షోయింగ్ చూడలేక వస్తుంటారు ఆయన, పొద్దున్న లేస్తే ఈ షోయింగ్ అసలు అబ్బో అమ్మ, వాడు ఇట్లా వాడు అట్లా, ఇక వద్దులే కానీ ఇక నాకేసి ఇరిటేషన్ వస్తుంది, చాలా టైం అయిపోతుంది. మిత్రులారా నేను ఏమంటున్నానంటే, ప్రజలలో ఉండండి. మీరు ప్రజాప్రతినిధి కావాలంటే ప్రజల సమస్యలు తీరిస్తేనే ప్రజాప్రతినిధి. ఊతనే డబ్బులు ఉన్నాయి ఇక పోటీ చేస్తా అంటే నీకు నీ ఇష్టం రా భయ్, నీకు వెళ్ళి పెడుతున్నా. దమ్ముంటే నా దగ్గర రా భయ్, ఓటు అడుగురు ఒకడు వచ్చి, నువ్వు ఎందుకు పోటీ చేయాలి నన్ను అడుగురా, నేను చెప్తాను నీకు సమాధానం. మంచి కోసం బూరి 20 లక్షలు పెడతా గ్రామ సర్పంచ్ అవుతా, 50 లక్షలు పెడతా జడ్పీసీ అవుతా. అరే ఇక వద్దురా భయ్, నువ్వు కావాలన్నారా భయ్? కోట్లు ఉన్నాను పెట్టుటోడు. ఇదంతా దంపుడు ముచ్చట్లు వద్దు కానీ ప్రజలకు సేవ చేయరి. బతికిన 4 రోజులైనా అరే పేరు తలుచుకోవాలి భయ్. నువ్వు చస్తే జనాలు నీ ఇల్లు నిండిపోవాలి, బయట రోడ్డు మొత్తం నిండిపోవాలి. గదిరా చచ్చిపోయినాక ఏముందిలే అనుకుంటావా? ఇక అది నీ మూర్ఖత్వం రా భయ్. ఇక్కడ నేను మూఢనమ్మకాలు చెప్పట్లేను, సత్య రావాలి రా భయ్. పలానోని చూడాలి, నేను సత్య రావాలి, కళాకారులు రావాలి, ఆట పాటలతో తీసుకుపోవాలి. నువ్వు చేసిన ఉద్యమం చెప్పాలి, నువ్వు ప్రజలు చేసిన సేవ చెప్పాలి. గది ఈ అమ్మ ఈ షోయింగ్ తోటి చచ్చిపోతున్నా. జర ప్రజల సేవ చేసి ప్రజలలో ఉండ్రి. స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి, బీసీలకు రిజర్వేషన్లు రాబోతున్నాయి. 42% కాదు 50 దాటుతాయి కూడా. ఎందుకంటే మనం ఆ జనాభా ప్రాతిపదికన మనకి ఇచ్చే అవకాశం ఉంది. త్వరలో ఎమ్మెల్యే స్థానాలు కూడా పొడిగింపు ఉంది 2026లో. విభజన రాష్ట్రంలో నియోజకవర్గాల విభజన ఉంటుంది, అదే పునర్వ్యవస్థీకరణ విభజన అని అంటారు. అది 26లో ఉన్నది కనుక కొత్త నియోజకవర్గాలు ఇప్పుడు 119 ఉన్నాయి తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో 175 ఉన్నాయి. అవి కొన్ని పెరిగి 220-30 దాకా అయ్యేవి ఉన్నాయి. ఇక్కడ 153 దాకా 154 దాకా అయ్యే అవకాశం ఉంది కనుక మీరందరూ కూడా ఆలోచన చేసుకొని ప్రజలలో ఉంటారు. ఇప్పుడు నేను నిత్యం ప్రజలలో ఉన్నా, తప్పకుండా పోటీ చేసే అవకాశం ఉంటుంది నాకు. ఎందుకంటే నేను నిత్యం ప్రజలలో ఉంటున్నా. ఇక్కడనే కాదు, గ్రామంలో కాదు, మండలంలో కాదు, స్టేట్ లెవెల్లో కూడా ఉంటున్నా. చూపిస్తాను అక్కడ ఎవిడెన్స్ ఉన్నాయి. ఇక వాడు ఉంటాడు, వాడు తాగుబోతు, వానికి ఏం తెలియదు, వాడు ఉంటాడు సైకో, వానికి ఏం తెలియదు, వాడు ఉంటాడు. ఇవన్నీ వద్దు, ప్రజలలో ఉండి సమస్యలు తీర్చిరి. నేను వచ్చి అమ్మటి నువ్వు మంచి పని చేస్తే నువ్వు నాకు రూపాయి ఏం అవసరం లేదు బాయ్. నా పెట్రోల్ నా బండిలో పోసుకొని నీ అమ్మటి నేను వస్తా, వచ్చి ఆ సమస్య గురించి నేను మాట్లాడతా, నీకు అవకాశం ఇస్తా, నువ్వు మాట్లాడు, సమస్యను తీరుద్దాం. తీర్చినప్పుడు ప్రజాప్రతినిధి అవుతాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.